బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగా 8వ వారం నామినేషన్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో జరిగాయి. ముఖ్యంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేషన్ చేయడానికి బయటికి వెళ్లిన కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి రప్పించి బిగ్ బాస్ సీజన్ 9 లోనే సరికొత్త అధ్యాయం సృష్టించారనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే ప్రియా నైఫ్ తోని సంజనాని పొడిచి మీ లాంగ్వేజ్ అసలు బాలేదు, మీరొకరిని బాడీ షేమింగ్ అసలు నచ్చలేదంటూ సంజనాని నామినేషన్ చేసింది ప్రియా. అయితే ప్రియా ఒకరిని నామినేషన్ చేసి ఇంకొకరికి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి నైఫ్ ఇవ్వేయాలి. ఇందులో భాగంగానే ప్రియా కళ్యాణ్కి ఇస్తే ఆ కళ్యాణ్ తీసుకెళ్లి రాముని నామినేషన్ చేస్తూ ఈ వారం మీరు ఏదైతే చేశారో అది నాకు నచ్చలేదు రాము అంటూ కళ్యాణ్ నామినేషన్ చేసినట్టు ప్రోమోలో కనిపించింది. ఫ్లోరా డైరెక్టర్లీ నామినేషన్ చేసింది రీతుని. అయితే ఫ్లోరా రీతుని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటంటే డెమోన్ విషయంలో నువ్వు చూపిస్తున్న శ్రద్ధ నీ టాస్క్ లో కూడా చూపించట్లేదంటూ ఫ్లోరా సెకండ్ నైఫ్ ఏమో సుమన్ శెట్టికి ఇస్తే సుమన్ శెట్టి ఏమో సంజనాని నామినేషన్ చేశారు. ఆ రోజు మీరు నన్ను మీ తొక్కలో స్ట్రాటజీ మీ తొక్కలో కెప్టెన్ అన్నారు కదా సంజన గారు, అది నాకు నచ్చలేదు సిస్టర్, అందుకే నేను నామినేషన్ చేస్తున్నానంటూ సుమన్ శెట్టి సంజనాని నామినేషన్ చేశాడు. ఇక ఫైనల్ గా మనీష్ అయితే డైరెక్ట్ గా నామినేషన్ చేశాడు కళ్యాణ్ ని. ఇక మనీష్ కళ్యాణ్ ని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటంటే ఆ రోజు నువ్వు తనుజాని నామినేషన్ చేస్తానని చెప్పి ఇమాన్యుయల్ దగ్గర ఆ స్లిప్ తీసుకున్నావు, అక్కడికి వెళ్లి చూస్తే సంజన గారిని నామినేషన్ చేసావు, నువ్వు వెన్నుపోటు పొడిచావంటూ చెప్పుకొచ్చాడు మర్యాద మనీష్ కళ్యాణ్ ని నామినేషన్ చేస్తూ. అలాగే మర్యాద మనీష్ అయితే ఇమాన్యుయల్ కి నైఫ్ ఇచ్చాడు. దీంతో ఇమాన్యుయల్ తనుజాని నామినేషన్ చేస్తూ తనుజాని చెప్తున్నాడు, నువ్వు నాతో ఒకలాగా రాముతో ఒకలాగా మాట్లాడటం నాకు నచ్చలేదు, అందుకే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నాడంటూ మరొకసారి ఇమాన్యుయల్ బుద్ధి బయట పెట్టాడనే చెప్పాలి తనూజా మీద. ఏది ఏమైనప్పటికీ ఇమాన్యుయలే సేఫ్ గేమ్ ఆడుతున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఫైనల్ గా అయితే గనక శ్రీజ అయితే కళ్యాణ్ ని నామినేషన్ చేసినట్టు ప్రోమోలో కనిపించింది. ఇక మొత్తానికి 8వ వారం నామినేషన్స్ అయితే చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో జరిగినట్టు ప్రోమోలో కనిపించింది. ఏది ఏమైనప్పటికీ ఇమాన్యుయల్ తనూజాని నామినేషన్ చేయడం కరెక్ట్ అంటారా లేదనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.